హలో, శివ లేదా? మీరు? నేను భ్రమరాంబని, శివ స్నేహితురాల్ని. తన స్నేహితురాలు భువనగిరి భ్రమరాంబ దుబాయ్ నుంచి ఫోన్ చేసిందని చెప్పండి. ఒక నిమిషం. నానమ్మా, భువనగిరి భ్రమరాంబ గారంట అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఏమిటి? భ్రమరాంబ ఫోన్ చేసిందా? భ్రమ, నువ్వేనా? నేను కాకపోతే ఇంకో భ్రమరాంబ ఉందేంటే నీకు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? పిల్లలు, మనవరాళ్ళు అంతా ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు. ఏమి ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చానా నీకు? అదేం లేదే, నా మనవరాలు కళ ఉంది కదా, నీ మనవడు శౌర్యతో ఎప్పుడూ ఆడుతూ ఉండేది. చిట్టి, అది ఇప్పుడు పెద్దదైపోయి ఉంటుందిగా. ఇప్పుడు ఎలా ఉంది? దాని గురించి మాట్లాడాలనే ఫోన్ చేశాను. అదిప్పుడు ఇండియాకొచ్చింది. ఓహో. ఇండియన్ కల్చర్ గురించి, మన పోచంపల్లి గురించి ఏదో డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి చూపించాలట. అంటే చిట్టి పోచంపల్లి వస్తుందన్నమాట? నిన్నే బయలుదేరింది. ఈరోజు మీ ఊరికొచ్చేస్తుంది. ఏదన్నా మంచి హోటల్ చెప్పమంటే ఎందుకు, నా ఫ్రెండ్ ఉందని చెప్పాను. ఓ 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటావా? దానికి నన్ను అడగాల నువ్వు? 2 రోజులు కాకపోతే నెల రోజులుంటుంది. అయిన చిట్టి మాకు కొత్త, మేం చిట్టి కొత్తనా? అదే నేను చెప్పాను. హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఓ అరగంటలో మీ ఊరొచ్చేస్తుంది. సరే సరే, చిట్టి వస్తుందంటే మా ఏర్పాట్లు మాకుంటాయి కదా. నేను మళ్ళీ చేస్తాను మరి. ఏమండి, ఏమండి, త్వరగా రండి. ఏంటి శివ? ఇదిగో రండి, త్వరగా రండి. ఏమండి, మన భ్రమరాంబ మనవరాలు దుబాయ్ లో ఉంటుంది చిట్టి. అది ఇప్పుడు మన ఊరికి వస్తుందంట. అవునా? నాళ్ళైంది ఆ అమ్మాయిని చూసి. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. అవునండి. సడన్ గా చిట్టి రావడం ఏంటమ్మా? ఏదో పని మీద వస్తుందంట. ఓ దమయంతి, నీ గుర్తుందా? అత్త అత్త అంటూ నీ కొంగు పట్టుకుని నీ చుట్టూనే తిరుగుతుండేది. గుర్తుందిలే. అనుపమ, అది ఎన్నో ఏళ్ల తర్వాత ఇక్కడికి వస్తుంది. నేను చేసే గారెలంటే తనకెంతో ఇష్టం. నువ్వు వెంటనే వెళ్లి మినపప్పు నానబెట్టు. వెళ్ళు. అలాగే. రై చిన్ని కృష్ణ, అమ్మా, మాజికి చెప్పి ఒక గది కూడా శుభ్రం చేయించు. అలాగే అమ్మా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. పద, మనం గుడికి వెళ్దాం. సరే వదినా. ఏంటి మేడం, చాలా కష్టపడుతున్నారు? నానమ్మ గోరింటాకు రుబ్బి పెట్టమంది ఆఫీసర్. ఆడపిల్లకి జాతకం చెప్పేది ఈ గోరింటాకే కదా. జాతకమా? అదే, ఎర్రగా పండితే ఎర్రటి భర్త, నల్లగా పండితే నల్లటి భర్త వస్తాడని చెప్తుంది కదా. అవును. నీకు జాతకం ఏం చెప్పింది? మీలాంటి భర్త వస్తాడని ఎప్పుడో చెప్పింది. అయితే నిజమే చెప్పిందనమాట. ఏది, నన్ను హెల్ప్ చేయమంటావా? గన్ను పట్టుకునే ఆఫీసర్ రోల్ పట్టుకుంటే బాగుండదు కదా. బయట ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సెలవు రోజు భార్యకి సేవ చేయాలని ఓ సినిమా కవి పాట కూడా రాశారు కదా. ఉండు, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం.
బాబు గారు బాబు గారు గోరింటాకు రుపుతున్నారా పిండి రుపుతున్నారా? అదేంటి అలా అంటున్నావు? చూడండి, నలగడానికి ఏమీ లేక రోడ్లో ఉన్న గోరింటాకు కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిందేంటి? నలగడానికి ఆకులుంటే కదండి. ఇప్పుడు ఎలా? ఇంకొంచెం ఆకులు వేసి రబ్బితే సరిపోతుంది ఆఫీసర్. రుబ్బితే సరిపోతుంది కానీ ఈసారి రుబ్బేటప్పుడు బాబు గారు ఉండకూడదు. చాలే ఆపరా. గోరింటాకు కావాలంటే మళ్ళీ రుబ్బుకోవచ్చు. వాళ్ళ ఆనందం మళ్ళీ వస్తుందా? వాళ్ళ ఆనందం ఏమో గాని బయట వాళ్ళ ఆనందం చూడండి, ఫ్రీగా సినిమా చూస్తున్నారు. హే, ఏం చూస్తున్నారు? వెళ్ళండి. పిల్లలకి దిష్టి తగులుతుంది. వెళ్ళండి. మహా మొండి వాళ్ళలా ఉన్నారే. అమ్మా, హే, ఏం చూస్తున్నారు? వెళ్ళండి అవతలికి. వాళ్ళకి దిష్టి తగులుతుంది. అనుపమ అమ్మగారు కాబట్టి చీరాటం పెట్టారు. అదే దమయంతి అమ్మగారు అయితే చీపిరి తిరగేస్తారు. మీరు లోపలికి వెళ్ళండి. గోరింటాకు నేను రుబ్బి తీసుకొస్తాను. ఏంటి ఆఫీసర్, అమ్మాయిలు మిమ్మల్ని చూస్తున్నారు? అవునా? నేను చూడలేదే. నేను ఎప్పుడెళ్ళి చూస్తాను. ఏం చూస్తారు? అప్పుడు నేను ఒత్తిడిగా తయారవుతాను. పదండి. మనమేమో ఎప్పుడు లేంది గుడికి అని అబద్ధం చెప్పొచ్చామే. నువ్వేమో ఆ దొంగ పిల్లని వీధి చివరైతే గాని పరిచయం చేయలేనని ఇక్కడికి తీసుకొచ్చావు. ఏది ఇంకా రాదే? ఉండొద్దినా, వస్తుంది. ఆ పిల్ల ఇంకా రాలేదు. నువ్వేమో ఫోన్ ట్రై చేసుకుంటూ కూర్చుంటున్నావు. ఇంతకీ ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు? అదే వదినా, మన కోసం పనిచేయడానికి వస్తానన్న అమ్మాయికే ఫోన్ చేస్తున్నాను. కానీ ఆ అమ్మాయి ఫోన్ కట్ చేస్తుంది. వస్తానని చెప్పి రాకుండా ఫోన్ కట్ చేయడం ఏంటి? అసలు ఆ అమ్మాయిని పరిచయం చేసింది ఎవరు? వాళ్ళకి చే ముందు. అమ్మో, సిద్ధుగాడికి ఫోన్ చేద్దామంటే వదినికి విషయం తెలిసిపోతుంది. ఈ సంపద ఏం చేస్తుందో. ఇంకదొచ్చినట్టేలే, పద. నిన్ను నమ్మొచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. ఛీ! ఏం పల్లవి, దర్శనం బాగా అయిందా? బానే అయింది. గుడి వరకు పోయి మొహాన బొట్టు కూడా పెట్టుకోలేదా? అసలు మీరు గుడికే వెళ్ళారా?
లేదు, కళ్యాణిలాగా పార్కుల్లో తిరగడానికి వెళ్ళాం. కళ్యాణిని ఆనందే నీకు నిద్ర పట్టదు కదా. ఇప్పుడు దాంతో ఎందుకు అల్లుడు గారు? పనులు చూడండి. అనుపమా, ఒకసారి ఇట్రామ్మా. కళ్యాణి, కళ్యాణి. అమ్మా అనుపమా, చివరి వారం దీపాలు వెలిగించాలి కదా, దేవుడి గదిలో అన్ని సిద్ధం చేసావా? చేసేసానమ్మా. కళ్యాణి, ఆ గోరింట గిన్నెలు సిద్ధమైనట్టేనా? రెడీ నానమ్మా. అదిగో చిట్టి వచ్చేసింది. బాజీ, వెళ్ళి సామాన్ తీసుకురాపో. అలాగేనమ్మా. దమయంతి, దూరాభారం నుంచి వస్తుంది కదా, దిష్టి తీయాలి. వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురాపో. అదెవరో వస్తే దానికి నేను దిష్టి తీయడమేంటి? అనుపమా, నీకు చెప్పపోయి దీనికి చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. నువ్వు వెళ్ళా పని చూడమ్మా. ఏమండి, మనం చూసినప్పుడు ఎంత చిన్నగా ఉండేదండి, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిందో. మన శౌర్య మాత్రం పెద్దవాడు కాలేదా ఏమిటి? వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ కట్టుబొట్టునే మార్చేసింది, చూసారా? అవునవును. ఒసే పల్లవి, దానవెత్తున తీసుకొద్దాం అనుకుంటే ఇదొచ్చిందేంటి? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా తీసుకొస్తాం? ఆ సంపద హ్యాండ్ ఇచ్చింది, నేనేం చేయను? వావ్, ట్రెడిషనల్ గాయ్. 1 second. హే, కమ్ హియర్. కామాపురి స్టాఫ్ కాదండి, నా పేరు బాజీ. అయ్యో, నిన్ను రమ్మంటున్నాను మ్యాన్. రమ్మంటున్నారా? ఏంటమ్మాయి గారు? నీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఐ టేక్ అ పిక్చర్, ఓకే? కొంచెం తిరుగు. ఇంకొకటి ఇలా. ఇది పనోళ్ళు కట్టుకునే అడ్డకోసండి, ఇది బాగుందంటారేంటి? అదే బాగుంది. సరే, లగేజ్ తీసుకురా. ఇవ్వండి అమ్మాయి గారు, తీసుకొస్తాను.
హే డోంట్ టచ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏదో ఫోటో తీశాను కదా అని చనువు తీసుకోవద్దు. చెట్టు పుట్టల్ని కూడా ఫోటో తీస్తాను, నిన్ను తీశాను. నీకు వాటికి పెద్ద తేడా ఏం లేదు. కార్లో ఉన్న లగేజ్ తీసుకురా. ఓ అలాగేనమ్మా. ఆగమ్మా ఆగు. మీరు అనుపమమ్మ. అందరూ మిమ్మల్ని అమ్మ అనేవాళ్ళు. ఐఎమ్ రైట్? అవును. ఇలా నన్ను బ్లెస్ చేస్తున్నారా? ఇది బ్లస్ చేయడం కాదమ్మా, దిష్టి తీయడం. ఓ లోపలికి వెళ్ళు. హాయ్ నానమ్మ. హాయ్ తాతయ్య. హాయ్ అమ్మా. పర్వాలేదు, బానే గుర్తుపట్టావే. నాకు ఈ హోమం మీరందరూ బాగా గుర్తున్నారు. హే శౌర్య, హౌ ఆర్ యు మ్యాన్? అమ్మా, ఆయన శౌర్య కాదు, మా ఆయన చిన్ని కృష్ణ. ఓ హ్యాండ్సమ్ గా ఉంటే శౌర్య అనుకున్నాను. శౌర్య వాళ్ళ మావిని పట్టుకుని శౌర్య అని అంటున్నా? నువ్వసలు భ్రమరాంబ పిన్ని మనవరాలు చిట్టివేనా? ఓ గాడ్, ఇంకా నన్ను చిట్టి అనుకుంటున్నారా? అది చిన్నప్పుడు. ఇప్పుడు నేను కళావతి. వేర్ ఇస్ శౌర్య? ఇడుగునమ్మమ్మ శౌర్య. శౌర్య మనం చిన్నప్పుడు ఎంత క్లోజ్ గా ఉన్నాం. ఏంటి ఇలా మాట్లాడుకుంటూ నిలబడిపోయావు? ఏం లేదు, నువ్వు ఇంత స్టైల్గా మారిపోయావేంటా అని. నువ్వు స్మార్ట్ గా తయారయ్యావులే. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? నేను ఇక్కడ మన సాంప్రదాయాల్ని, మన పోచంపల్లి ప్రత్యేకతని డాక్యుమెంటరీ తీయడానికి వచ్చాను. ఓ, సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే సాంప్రదాయంగా రావాలి కదమ్మా. నాకు మోడర్న్ గా ఉండడమే ఇష్టం. బాజీ, ఆ దేశంలో అలా ఉంటారేమో కానీ ఈ దేశంలో ఎలా ఉండాలో కట్టు బొట్టు అన్నీ మనం నేర్పిద్దాం లేరా? బై ది వే నానమ్మ, అమ్మమ్మ ఫోన్ చేసిందా? అమ్మమ్మ ఫోన్ చేసింది కాబట్టి నువ్వేనని పోల్చుకోగలిగాం. ఓకే. హే మ్యాన్, కమ్ టేక్ ఇట్. టేక్ ఇట్టా? అర్థం కాలేదమ్మా. రేయ్, బ్యాగంట పట్టుకోరా. ఓ అదా. నానమ్మ, ఇదిగో అప్పట్లో అమ్మమ్మకి మీరిచ్చిన చీర. దీనికి 25 years అయినా జాగ్రత్తగా దాచుకున్నానని మీకు చూపించి తీసుకురమ్మంది. ఈ చీర కట్టుకున్నప్పుడల్లా మా పోచంపల్లి చీర అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. చాలా భద్రంగా దాచుకుంది.